రైట్. ప్రస్తుతం మనతో పాటు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే వీర మచ్చవర్ధన్ రెడ్డి ఉన్నారు. అంటే ఎలా చూడొచ్చు, రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు, మీరు స్వీకరించారు. మధ్యలో మీ మంత్రి, మీ ప్రత్యర్థి జూపల్లి కృష్ణారావు ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఒకసారి హౌస్ అరెస్ట్ అంటున్నారు. అంటే నిజానికి ఇది అంత రాజకీయ డ్రామా లేకపోతే ఎలా చూడొచ్చు? ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయ డ్రామా. ఈరోజు కృష్ణారావు ఒక మంత్రిని హౌస్ అరెస్ట్ చేస్తారా అండి? అలా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం నిజంగా వాళ్ళే చర్చకు వాళ్ళే రెడీ అన్నారు కదా, రెడీ అన్న వాళ్ళు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి. మన రైతు బంధు నుంచి మొదలు పెట్టుకుంటే 420 హామీల్లో ఎన్ని హామీలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు, ఎన్ని హామీలు వాళ్ళు ప్రజలకు గత ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చారో ఏ గ్రామానికి పోయినా చెప్తారు. దానికి ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మేము అన్నిటికీ సిద్ధమని కూడా చెప్తా ఉన్నాం. అంటే పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ నాయకులను రానియం వస్తే అడ్డం వస్తే తొక్కేస్తామని చెప్పి అచ్చంపేట ప్రస్తుత ఎమ్మెల్యే మీ యొక్క ప్రత్యర్థి అందరు కూడా బలంగా మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లోని అప్పలకు సంబంధించినటువంటి సవాళ్ళు స్వీకరిస్తారా అనే కూడా కోణం కూడా వచ్చింది. అంటే నిన్న కూడా నేను నియోజకవర్గం నిన్న మొన్న ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాం. గ్రామాలకు 4 రోజులు గన్మెన్ లేకపోతే వాళ్ళని రానియరు, మమ్మల్ని కాదు. వాళ్ళు ఇచ్చిన హామీలను చూసి ప్రజలు వాళ్ళను ఖచ్చితంగా తరిమి కొడతారని చెప్తారు. అంటే గతంలో మంచిగా ఉన్నటువంటి ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పుల పాలు చేసింది కేసీఆర్ అనేది ప్రధానంగా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తా ఉన్నటువంటి నేపథ్యం. మీరేమో కాలేదు, అప్పులు చేయలేదు అని చెప్పి మీరు అన్నారు. ఎలా చూడొచ్చు అంటే రెండింటిని? గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ క్యాబినెట్లో కూడా ఆయన మంత్రి ఉన్నాడు. రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎస్పీ ఆఫీసులు, మిషన్ భగీరథ, 24 అవర్స్ పవరు, ఇవన్నీ చేసింది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ఇవన్నీ ఏర్పాటు చేయాలి. రాష్ట్రం అన్ని అభివృద్ధి రంగాల్లో తీసుకుపోతుంటే అది చేసింది ఎవరు? కేసీఆర్ గారి నాయకత్వంలో. 9 సంవత్సరాల 6 నెలలు ఇదే పార్టీలో ఇదే ప్రభుత్వంలో ఉన్నావు కదా, మరి ఆ రోజు తెలియదా? అంటే నీ స్వార్థం కోసం బీఆర్ఎస్లో ఉండి ఈరోజు బీఆర్ఎస్లో పోయి కాంగ్రెస్లోకి పోయినాక నువ్వు ఏ పార్టీలో ఉంటే ఇంకో పార్టీని తిడతావు, గత ప్రభుత్వం అంటావు. నువ్వు పదవి కోసం పార్టీ మారుతున్నావు, పదవి కోసం, నీ స్వార్థం కోసం, నీ అవకాశవాదం కోసం పార్టీ మారుతా ఉన్నాడు కృష్ణారావు. తప్పితే కృష్ణారావుకి అన్నీ తెలుసు. కృష్ణారావు గుండె మీద చేసుకుంటే కృష్ణారావుకి సమాధానం అదే దొరుకుతుంది. కృష్ణారావుకి అంత సీన్ లేదు, అంత సినిమా లేదు. చర్చకు ఎక్కడైనా సిద్ధం. జిల్లాలో మమ్మల్ని కాదు అడ్డుకునేది, మిమ్మల్ని అడ్డుకుంటారు. ఇంకా 4 రోజులు అయితే మీరు మీ గన్మెన్లను పక్కకు పెట్టి తిరగండి, అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ. సవాళ్ళు ప్రతి సవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్కు కేటీఆర్ హరీష్ రానున్నారు. నిన్న సవాల్ స్వీకరించినటువంటి నేపథ్యంలో సవాల్ విసిరినటువంటి రేవంత్ రెడ్డి మరియు ఆయన తరపున వకాతాలు పుచ్చుకున్నటువంటి జూపల్లి ఇంకా ఎప్పుడు వస్తారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయంలోనే మాట్లాడదాం. మనతో పాటు పార్టీ మీద జగన్మోహన్ రావు ఉన్నారు. ఏంటి అంటే ఎలా చూడొచ్చు? సవాళ్ళు విసిరిన వాళ్ళేమో అక్కడ ఉన్నారు, సవాల్ స్వీకరించిన వాళ్ళేమో ఇంకా రాలేదు. అంటే ఈ కాలగమ్యం అంతా, ఈ యొక్క ప్రతిపక్ష పీరియడ్ అంతా మీరు సవాళ్ళనే కాలయాపన చేస్తారా, లేదా ప్రజల కోసం పోరాడేమన్నా? అంతా ఇక్కడ మొదలైంది. మన సోకాల్డ్ రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఆ వైఫల్యాన్ని నుంచి కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిరు, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి, రాష్ట్ర పరిస్థితి ఇంత దయనీయంగా మారింది అని చెప్పే ప్రయత్నం చేసిర్రు. కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో ఉన్నటువంటి అన్ని లెక్కలు, కాగ్ నివేదికల ఆధారంగా, ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది అనేది స్పష్టంగా చెప్పారు. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాల నుంచి తప్పించుకునే ప్రయత్నం భాగంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ సవాల్ని స్వీకరిస్తూ ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ భవన్కి మీరు రావాలి, మీరు చెప్తున్నటువంటి లెక్కలు మీరు మాట్లాడాలి, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఖచ్చితంగా మీరు ఈ లెక్కలకి మీరు సమాధానం చెప్తారా, లేక అదేవిధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి మీరు ఒప్పుకుంటారా అనేది ఈరోజు తేలిపోతుంది. అదే జూపల్లి కృష్ణారావు అరెస్ట్ అయినటువంటి నేపథ్యం, హౌస్ అరెస్ట్ అయిన కూడా కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఇట్లాంటి సవాల్ని విసరడం ఎందుకు? దానికి మీరు మళ్ళీ వచ్చి మరి స్వీకరించకపోవడం అనేది వాళ్ళ మీదనే, వాళ్ళే దీనికి రెస్పాన్సిబిలిటీ ఉంటారు కాబట్టి వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి, గురుకులాల స్కాములు జరిగినాయి, రైస్
సంబంధించినటువంటి రేషన్ రైస్లలో అయినాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్నీ కూడా స్కామ్లే. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కాములు చేసే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వ అభివృద్ధి పైపు పోలే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ కూడా అదే చెప్తా ఉన్నాం. మేము చెప్తున్నటువంటి లెక్కలు కాదు. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే మేము అభివృద్ధి జరిగిందనే మాట చెప్తా ఉన్నాము. చేసినటువంటి అప్పు 2,78,000 కోట్లు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 2014లో ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయినప్పుడు ఉన్నటువంటి అప్పు 72,000 కోట్లు. 2023కి వచ్చేసరికి ఆ లెక్క 3,50,000 కోట్లకు చేరింది. 3,50,000 కోట్లలో 72,000 కోట్ల అప్పు తొలగిస్తే ఉన్నటువంటి అప్పు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పు 2,78,000 కోట్లు. కానీ ఈ 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి ఆధారంగా సృష్టించినటువంటి సంపద విలువ సుమారు 50 లక్షల కోట్లుగా బల్లగుద్ది చెప్తా ఉన్నాము. గతంలో 30 లక్షల చదరపు అడుగులు ఉన్నటువంటి ఆఫీస్ స్పేస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం 9 సంవత్సరాల పాలనలో 1,02,00,000 చదరపు అడుగులకు పెరిగింది. 1,00,000 కోట్లతోని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 38 లక్షల ఎకరాలకి ఈరోజు సాగునీరు అందిస్తూ ఉన్నది. గతంలో 1,30,00,000 ఉన్నటువంటి ఎకరాలు ఉన్నటువంటి సాగు విస్తీర్ణము 2023కి వచ్చేసరికి 2,68,00,000 ఎకరాలకి సాగు విస్తీర్ణం పెరిగింది. తద్వారా గతంలో 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి వరిధాన్యం ఉత్పత్తి 2014లో 2023కి వచ్చేసరికి అది 3,50,00,000 టన్నులకు పెరిగింది. దేశంలోనే ద రైస్ బాల్ ఆఫ్ ఇండియాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. వరిధాన్యం ఉత్పత్తిలో కావచ్చు, సాగు విస్తీర్ణంలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఆఫీస్ స్పేస్ని పెంచడంలో కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు మన ఈ తెలంగాణ భవన్ వెనకంగానే కనిపిస్తూ ఉన్నది. కమాండ్ కంట్రోల్ సెంటర్ మొన్న సంగ్మా గారు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి ఇక్కడ సంక్షేమాన్ని స్టడీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే చెప్తా ఉన్నాము. 9 సంవత్సరాలలో సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి మొత్తం 2,86,00,000 కోట్లు. విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా. ఈరోజు సంక్షేమం అంటే తెలంగాణ అంటే సంక్షేమం అనే స్థాయికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి స్కాములు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారమే. ఈరోజు గతంలో ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండే 2014లో. కేసీఆర్ గారి చివరి సంవత్సరంలో 2023లో అది 3,58,000కి అంటే ఇండియాలోనే ద నంబర్ 1 స్టేట్ అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్లో. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగానే చెప్తా ఉన్నాం. ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి అభివృద్ధి. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఫైనల్ ఒకటి చెప్పండి జగన్మోహన్ రావు, ఇక్కడ ఈరోజు వాళ్ళు రాకపోయినా ఈరోజు మీరు అంటే మీ వాళ్ళు వస్తున్నారని చెప్పి వస్తున్నారు. ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి, అంటే ఎలా ఉండబోతా ఉంది? మరి ఇంకోసారి సవాల్ స్వీకరిస్తారా, లేకపోతే ఇంకోసారి సవాల్ విసురుతారా? ఈ రోజు కనుక వాళ్ళు చర్చకి రాకపోతే కనుక వాళ్ళ వైఫల్యంగానే దీన్ని అందరు కూడా గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఈ సవాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు కానీ ఎదురుగా వచ్చి మాట్లాడకపోతే, ఎవరు కానీ రాకపోతే వాళ్ళు దోషులుగా తెలంగాణ సమాజం ముందు నిలబడాల్సి వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా తెలంగాణ భవన్ నుండి గన్ పార్క్ వెళ్తున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. ఒకసారిగా తెలంగాణ భవన్లోనే సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ వస్తారేమో అనే కోణం కూడా ఉండే, కానీ ఒకసారి దీనికి సంబంధించినటువంటి విషయంలో మేము ఇక్కడ గన్ పార్క్ వద్ద పోతా ఉన్నామంటూ కూడా హరీష్ రావు కూడా బయలుదేరుతున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే సందర్భం ఉందో కాంగ్రెస్ పార్టీ సవాల్ వేసడం వరకే స్టేట్ అయింది. కాకపోతే ఎక్కడా కూడా వాళ్ళు సవాలు స్వీకరించినటువంటి నేపథ్యం లేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇమ్మీడియట్ గా సవాల్ స్వీకరించినటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ ముందు దోషులుగా నిలబడతారంటూ కూడా హరీష్ రావు కూడా బయలుదేరుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూడాల్సినటువంటి సందర్భం. అదే కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ ఇది ఉంటుంది అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం.
వేదిక వదిలిపెట్టకుండా చెల్లు బయలుదేరుతున్నాడు. సో తన అనుచరులతో ఇక్కడ నుంచి బయలుదేరడం అనేది ఇక్కడ తెలంగాణ భవన్ రాకుండా ఇక్కడ అమలు మార్గం ఎవరికి ఏంటి అని చెప్పేసి మాట్లాడదామని చెప్పేసి ఆయన చెప్పడం అనేది తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. హరీష్ రావు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు గన్ పార్క్ వరకు ఉందో గన్ పార్క్ సంబంధించినటువంటి విషయంలో పోలీసులు ఇక్కడ అడ్డుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఏంటి అట ఏం జరగబోతా ఉంది అనేది ఒకసారి ఇక్కడ పోలీసుల మధ్య ఇక్కడ ఆరూరి రమేష్ కనిపిస్తా ఉన్నాడు. ఇక్కడ హరీష్ రావు వెహికల్ ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. అంటే గన్ పార్క్ వద్దకు కాంగ్రెస్ నాయకులు చేరుకున్నటువంటి నేపథ్యంలో మేము కూడా వెళ్తాము అంటూ కూడా సవాల్ని మేము స్వీకరించాం. సవాల్ చేసినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ మరి గన్ పార్క్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అడ్డగింత అయితే పోలీసులు వేసినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనతో పాటు మరీ ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు అంటే గన్ పార్క్ వద్దకు వెళ్తున్నటువంటి మిమ్మల్ని పోలీసులు అడ్డగించడం, అక్కడ కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ ఉన్నారనే నేపథ్యంతో ఆపారా, లేకపోతే ఏదైనా ఘర్షణ వాతావరణం వస్తుంది ఆపారా? ప్రధానంగా ఒకటి పైసా ఛాలెంజ్ విసిరిన ఎవరు? మంత్రులు ఏమన్నారు? అప్పుల మీద చర్చకు రమ్మన్నారు. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఒక మంత్రి తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు, ముగ్గురు మంత్రులు గన్ పార్క్ దగ్గర వస్తామన్నారు. అందుకే కేటీఆర్ గారు జూపల్లి గారికి స్వాగతం పలకడానికి చర్చ చేయడానికి తెలంగాణ భవన్లో ఉన్నారు. హరీష్ రావు మంత్రివర్గం ఆయన హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మేమందరం పోవడానికి గన్ పార్క్ బయలుదేరినాం. మరి దీంట్లో ఆపాల్సిన అవసరం ఉంది, చర్చ ఉంది. మరి ఎవరు భయపడిపోతున్నారు? ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? ఛాలెంజ్ చేసింది వాళ్ళు. టాపిక్ డైవర్ట్ చేయడానికి, ప్రజలను మభ్యపరచడానికి ఏదో ఒకటి ఛాలెంజ్ విసిరినప్పుడు, నీకు ఛాలెంజ్ విసిరినప్పుడు మీకు సమాధానం చెప్పే మాకు అసెంబ్లీలో ఎట్లా మాకు అవకాశం ఇయ్యరు. మరి ఇక్కడ చర్చకు రెడీగా ఉన్నారు. మీరు వస్తారా? మీ గాంధీ భవన్కు రమ్మన్నా మేము వస్తాం. మీ గాంధీ భవన్కు రమ్మంటే మాకు ఇక్కడ ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలనేది మా ఆలోచన. కానీ మీరే సవాలు విసురుతారు, మళ్ళీ మీరే పోలీసు వాళ్ళని పిలిపించి అరెస్ట్ చేయడం అనేది మీరు అర్థం చేస్తారు. మీ జిల్లా మంత్రిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. అంటే అందుకే మీ ఆ నేపథ్యంతో మిమ్మల్ని కూడా ఏమన్నా రోడ్డు అడ్డంగిస్తా ఉన్నారు? మీరు వారు క్లియర్గా ఇప్పుడే ప్రెస్ మీట్ చెప్పాడు, మీకు గాంధీ భవన్ పోతున్నామని చెప్పాడు ఆయన క్లియర్గా. ఎవరు వస్తానేది ఇక్కడ తెలంగాణ భవన్ మతి మరమించినట్టుంది ఆయనకు. ఆయన తెలంగాణ భవన్ అని చెప్పి గాంధీ భవన్ పోయిండు. మరి ఆయన ఎందుకు ఛాలెంజ్ చేసిండు? ఎవరు చెప్తే ఛాలెంజ్ చేసిండు? ప్రజల సమస్యలను డైవర్ట్ చేయడం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇది చేస్తున్నటువంటి యాక్చువల్ ప్రజలకు మీరు చర్చ పెట్టి అసెంబ్లీలో అప్పులపైన చర్చ పెట్టండి, లేకపోతే ప్రజల సమక్షంలో పెట్టండి. ఇది గన్ పార్క్ దగ్గర పెడతామన్నారు. మేము అడిగిపోతున్నాం, మేము చర్చ పెట్టడానికి మేము కొట్లాడడానికి పోతలేం. ఇంకా ప్రభుత్వం మీది పోలీసు వాళ్ళని పెట్టండి, హరీష్ రావు గారు వస్తారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తారు, చర్చ పెట్టండి, వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. మీరు చర్చ పెట్టడం ఏంది, పోలీసు వాళ్ళని పిలిపించి అరెస్ట్ చేయడం ఏంది?